భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏటీసీను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి 65 ఏటీసీ సెంటర్లను శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. కాగా ఇందులో భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేయగా ఈ సెంటర్ ప్రారంభానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి హాజరు కాగా ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వీరికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏటీసీ సెంటర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగ యువకుల కోసం ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్లో 1 సంవత్సరం 3 కోర్సులు, మరో సంవత్సరం 3 కోర్సులు ఉన్నాయని, దీని సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ను 65 ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం ఇది శుభ పరిణామం. ఈ రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా భూపాలపల్లి నియోజకవర్గ విద్యార్థుల తరపున, ప్రజల తరపున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వల్ల సుమారు 7 కోర్సులతో ఈరోజు మనం ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించుకోవడం జరిగింది. మొదటి సంవత్సరము 3 కోర్సులు, 4 కోర్సు 2 సంవత్సరాలతో 3 కోర్సులు 2 సంవత్సరాలతో కలిగినటువంటి ఈ యొక్క మొత్తం 6 కోర్సులను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రిన్సిపాల్ గారు మా దగ్గరకు వచ్చి 49 సీట్లే ఉన్నాయి, ఈ సంవత్సరం మీరు లాంచింగ్ చేయాలి, మీ వాయిస్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. మేము నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేశాం, మీరు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చేరండి, టాటా కంపెనీ మీరు చదువు పూర్తి కాగానే ఉద్యోగావకాశాలు పొందే కొరకు అవకాశాలు ఉన్నాయి, మీరు తప్పకుండా జాయిన్ కమ్మంటే పిల్లలందరూ కూడా 179 సీట్లకు 72 సీట్లను ఈరోజు మొత్తం కూడా ఈ యొక్క ఖాళీలు లేకుండా మరి యొక్క నియామకాలు విద్యార్థులు చేరడం జరిగింది. వారికి విద్యార్థులకు కూడా ఈరోజు కొత్తగా నైపుణ్యాన్ని, ఈరోజు మనం చూసినాం రోబో సిస్టంతో మొత్తము పనిముట్లు, పరికరాలు సుమారు ఈ యొక్క షెడ్తో పాటు ఎక్విప్మెంట్ 43 కోట్ల రూపాయలతో విలువ కలిగినటువంటి యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించుకొని విద్యార్థులు కొత్తగా నైపుణ్యాన్ని నేర్చుకొని వాళ్ళు ఈ యొక్క సమాజానికి ఉపయోగపడే విధంగా ఈరోజు టాటా కంపెనీ కూడా ఉద్యోగ అవకాశాలు మరి కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్కు ఈరోజు ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం. ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో చదివేటువంటి విద్యార్థులకు కూడా ఎంకరేజ్మెంట్ కొరకు మరి యొక్క స్కాలర్షిప్ కూడా ప్రతి విద్యార్థికి 2000 రూపాయలు ప్రకటించారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఇందులో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో మరి రాబోయే సంవత్సరంలో కూడా మీరు చేరండి, దీని యొక్క సర్టిఫికేట్ పొంది ఉద్యోగ అవకాశాలు పొంది మీరు యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కల్పించినటువంటి మరొక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు సింగరేణి మరి అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను 36 కోర్సులతో ప్రారంభించాం. అదేవిధంగా టాస్క్ ద్వారా కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించాం. అదేవిధంగా ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా భూపాలపల్లిలో ప్రారంభం కావడం జరిగింది. నిరుద్యోగ యువత సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ను, టాస్క్ స్కిల్ డెవలప్మెంట్ను, అదేవిధంగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా మీరు చదువు పూర్తి చేసుకొని సద్వినియోగం చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా చదువుకునే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.